హై గైస్, వెల్కమ్ టు క్రిక్ ఛానల్ వెంకటేష్. కోవిడ్ టైంలో నేను మనందరం కూడా చాలా కష్టాలు పడ్డాం. ఇన్ మై పర్టికులర్ కేస్ నాకు చాలా ఎర్లీగా, అంటే కోవిడ్ అప్పుడు ఏప్రిల్ నుంచి చాలా తీవ్రంగా వచ్చింది. ఏప్రిల్ 2020 నాకు జూలై ఫస్ట్ వీక్ కల్లా నాకు కోవిడ్ వచ్చింది. సో అప్పటికే కోవిడ్ ప్రోటోకాల్స్ తెలియవు. సో ఐ వాజ్ కన్ఫైన్డ్ ఇన్ మై హోమ్ అలాంగ్ విత్ మై 80-year-old మదర్. 80+ మా అమ్మ వయసు. ఆమె నాకు ఎలాంటి సహాయం చేసే పరిస్థితి లేదు. లక్కీగా ఆమె కూడా కోవిడ్ సోకింది, కానీ అసిమ్టమాటిక్ అంటారే, అప్పుడు ఆమెకి ఏం పెద్ద కోవిడ్ లక్షణాలు లేవు. నాకు మాత్రం గట్టిగానే వచ్చింది. సో నేను ఎప్పుడు లేనిది కొన్ని రోజులు హాస్పిటలైజ్ అయ్యాను. వచ్చిన తర్వాత కూడా ఆ ప్రోటోకాల్ పాటించలేదు. దాదాపు 20-25 డేస్. అంతవరకు నాకు కాఫీ చేసుకోవడం తప్ప ఏమి రాదు. సో నేను అన్నం వండుకున్నాను, కూరలు బయట నుంచి అందాను, కానీ అన్నం వండుకున్నాను, గిన్నెలు తోముకున్నాను, ఇల్లు ఉడ్చుకున్నాను. మొత్తం అంతా ఐ హ్యాడ్ టు అటెండ్ దట్ ఫేజ్. అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. అలాగే మేము అందరూ కూడా మీ ఇబ్బందులు ఏం ఫేస్ చేశారో మీ కింద కామెంట్స్లో కూడా చెప్పండి కోవిడ్ టైంలో. బట్ మనందరికంటే ఎక్కువ ఇబ్బంది ఫేస్ చేసిన మొహమ్మద్ సిరాజ్, మన మియా మ్యాజిక్, అతను ఫేస్ చేసిన కష్టం ఎవ్వరికీ రాలేదనుకున్నాను. ఎందుకంటే అతను కోవిడ్లో బబుల్లో ఉండి రూమ్లో సింగిల్గా ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడని వార్త వచ్చింది. కనీసం అతను ఓదార్చడానికి కూడా ఎవరు లేరు. ఆ పుట్టెడు దుఃఖాన్ని అతను ఒంటరిగా రూమ్లో జైల్లో ఖైదీలాగా భరించాల్సిన ఒక దారుణమైన సిచ్యుయేషన్ అది. దాని గురించి ఈ వీడియోలో మన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి మనం మాట్లాడుకున్నాం. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న ఒక పాట నాకు బాగా గుర్తు. ఉక్కు మనిషి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడే, గ్రేట్ లీడర్ అండ్ మన స్వాతంత్ర సమరయోధుల్లో ప్రముఖుడు. మన ఇండిపెండెంట్ ఇండియాని ఇంటిగ్రేట్ చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేసిన గ్రేట్ పర్సన్. అతనికి సంబంధించిన వల్లభాయ్ పటేల్కి సంబంధించినది సర్దార్ పటేల్. ఆయన వైఫ్, ఆయన కోర్టులో ఆయన వాదిస్తుండగా ఆయనకు ఒక టెలిగ్రామ్ వచ్చింది. దాంట్లో ఉందంటే ఆయన వైఫ్ చనిపోయింది హాస్పిటల్లో అని చెప్పి. కానీ అతను ఆ టెలిగ్రామ్ జైలు పెట్టుకుని తన వాదన కంటిన్యూ చేసి ఆ రోజు కోర్టులో మొత్తం హాజరై కోర్టులో తన తన విధులు నిర్వహించిన తర్వాత అతను వెళ్ళి అటెండ్ అయ్యాడు. సో అందుకే అతనికి ఐరన్ మ్యాన్, ఉక్కు మనిషి అని చెప్పి ఆ బిరుదు వచ్చింది. సో హీ వాజ్ లైక్ దట్. సో అది ఎప్పుడు చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. సో పర్సనల్ ట్రాజడీని పక్కన పెట్టి తన విద్యుక్త ధర్మాలు నిర్వహించడం. మనం సచిన్ టెండూల్కర్ విషయంలో చూస్తాం. సచిన్ టెండూల్కర్ 1999 వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న టైంలో అతని ఫాదర్ చనిపోయారు. ఫాదర్ చనిపోతే సచిన్ వెళ్ళి అతను అంత్యక్రియలకు హాజరయ్యాడు. కానీ ఫ్యామిలీ కూడా చెప్పారు, నువ్వు వెళ్ళి వరల్డ్ కప్ ఆడంటే మళ్ళీ వెనక్కి వచ్చి కెన్యా పైన సెంచరీ చేయడం అందరికీ గుర్తు. సో అది ఆ సెంచరీని తన తండ్రికి అంకితం ఇవ్వడం. ఆ టైంలో మ్యాచ్కి ముందు సచిన్ గ్రౌండ్లో ఉంటే హర్ష భోగ్లే ఒక ఆర్టికల్ రాశాడు. ఏంటంటే, నేను వెళ్ళాను సచిన్ దగ్గరికి. హర్ష భోగ్లే వాజ్ డూయింగ్ కామెంటరీ ఎట్ దట్ టైం. నేను సచిన్ దగ్గరికి వెళ్ళాను. సచిన్ వాజ్ వేరింగ్ పెక్యులర్లీ బిగ్ డార్క్ గ్లాసెస్ పెట్టుకున్నాడు, చాలా పెద్దవి. ఏంటని చేస్తే అతను ఒక స్టేజ్లో గ్లాసెస్ తీసి చూపిస్తే కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి, కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి అని చెప్పాడు. సో అలాంటి పుట్టెడు దుఃఖంలో కూడా సచిన్ టెండూల్కర్ వచ్చి దేశం కోసం అతను ఆడి వరల్డ్ కప్ మనం గెలవకపోయి ఉండొచ్చు, కానీ సచిన్ టెండూల్కర్ తన కర్తవ్యాన్ని అతను నిర్వహించాడు. మనకి MS ధోని గురించి కూడా తెలుసు. 2015 వరల్డ్ కప్ టైంలో అతని కూతురు పుట్టినా సరే అతను వెనక్కి వెళ్లకుండా వరల్డ్ కప్ అయిన తర్వాత కానీ అతను వెళ్ళి తన కూతుర్ని చూసుకోలేదు. సో ఇలాంటి స్టోరీస్ మనం చాలా వింటున్నాం. సో అలాంటిది సిరాజ్ కథ కూడా. సిరాజ్ 2021 ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళినప్పుడు టెస్ట్ టీమ్కి సెలెక్ట్ అయ్యాడు. అతను చాలా కొత్త ఇంటర్నేషనల్ క్రికెట్ RCBకి ఆడుతున్నాడు. బట్ అప్పటికి ఒక 3-4 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు, ఒక వన్డే ఇంటర్నేషనల్ ఆడాడు. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కొత్త. టెస్ట్ మ్యాచ్లో అతనికి ఛాన్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మీకు బుమ్రా, షమి, ఉమేష్ యాదవ్ లాంటి సీనియర్ బౌలర్స్ ఉన్నారు. సో అతను ఒక బ్యాకప్గానే ఉన్నాడు టీంలో. ఆ టైంలో November 20 ఇంకా మన టెస్ట్ సిరీస్ స్టార్ట్ కాక ముందే, టెస్ట్ సిరీస్కి స్టార్ట్ అవ్వడానికి ఇంకా అట్లీస్ట్ ఒక 20 days టైం ఉండగానే November 20 అతని ఫాదర్, మనకు తెలుసుగా, ఆటో డ్రైవర్, ఆయన పేరు మహమ్మద్ గౌస్, 53 వయసులోనే, పెద్ద వయసు కూడా కాదు వాళ్ళ తండ్రిది, 53 years old. సో ఆ వయసులో అతను చనిపోయాడని వార్త వచ్చింది. యాక్చువల్గా ఆయన సిగ్గా ఉన్నట్టుగా, ఆయనకి ఆరోగ్యం బాగాలేనట్టుగా అంతకుముందు దుబాయ్లో మన వాళ్ళు IPL ఆడారు.
సిరాజ్ వాజ్ పార్ట్ ఆఫ్ ఆర్సీబీ టీమ్. కానీ అప్పుడే అతనికి కుటుంబ సభ్యులు చెప్పలేదు, ఎందుకంటే వెనక్కి వస్తాడు, ఐపీఎల్ ఆడుతున్నాడు, తర్వాత ఇండియాకి సెలెక్ట్ అయ్యాడని చెప్పలేదు. సో చనిపోయిన తర్వాత వార్త చెప్పక తప్పని పరిస్థితి. అది కూడా ఎలా చెప్పారు అతనికి, ఫోన్లో చెప్పారు. అతను రూమ్లో ఒక్కడే ఉన్నాడు. ఆ బబుల్ అని ఉండేది అప్పుడు, మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు బబుల్ ఏంటంటే మీరు ఒక ప్లేయర్ కలవడానికి రూమ్లో ఒకరే ప్లేయర్ ఉంటారు. మామూలుగా జనరల్గా రూమ్లో సింగిల్ రూమ్స్లోనే ఉంటారు అందరూ ప్లేయర్స్, కానీ వేరే ప్లేయర్స్ కలవడానికి లేదు. ఆ బబుల్ ఎలా అంటే నేను కూడా కామెంటరీ టైంలో ఫేస్ చేశాను. ప్రోటోకాల్ ఉంటుంది ఏంటంటే మాకైతే 3 రోజులు ఉండేది. 3 రోజులు మీరు అంటే ఫ్లైట్ దిగిన తర్వాత 3 రోజులు రూమ్లోనే ఉండాలి. అప్పుడు మీకు 3 రోజుల తర్వాత మీకు కోవిడ్ టెస్ట్ చేస్తారు, నెగిటివ్ వస్తే అప్పుడు మిగతా వాళ్ళతో కలవడానికి వీలు ఉంటుంది. 3 రోజుల పాటు మీరు రూమ్లో బందీగా ఉండాలి. మీకు భోజనం మీ తలుపు దగ్గర పెడతారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ భోజనం తీసుకుని తినాలి. రూమ్లో మీకు ఎలాంటి వేరే మీకు అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ డిన్నర్ అన్నీ కూడా మీ రూమ్ దగ్గరికి వస్తాయి. మీరు మాత్రం రూమ్ నుంచి బయటకు వెళ్ళాలి. 3 రోజులు మీరు స్ట్రిక్ట్గా రూమ్లోనే ఉండాలి. సో అలాంటి 14 డేస్ చేశారు వీళ్ళు. క్రికెటర్స్ అయితే ఆస్ట్రేలియాలో ఉన్న ప్రోటోకాల్ 14 డేస్ చేశారు. సో ఆ 14 డేస్ అయిన తర్వాత వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే ఆ టైంలో మీరు ఒకరినొకరు రూమ్లోకి వెళ్ళడానికి వీల్లేదు. నో క్వశ్చన్ ఆఫ్ మీటింగ్ ఈచ్ అదర్ ఇన్ దేర్ రూమ్స్. మీరు మీ రూమ్లోనే ఉండాలి. కేవలం మీ ఫిజియో నితిన్ పటేల్కి మాత్రమే అవకాశం ఉంది. అతను మాత్రం ఏమైనా ఇంజరీస్ ఉంటే వాళ్ళకి వెళ్ళి ప్లేయర్స్ని అటెండ్ అవ్వచ్చు, వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ లాంటివి చేయొచ్చు అని అతను మాత్రం. సో సిరాజ్కి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ ప్లేయర్ కూడా వెళ్ళి అతనికి ఒక షోల్డర్ తన భుజం మీద అతన్ని అంటే ఎవరితో ఇలాంటి దుఃఖం పంచుకుంటే కొంత ఓరట లభిస్తుంది, కానీ సిరాజ్కి అవకాశం లేకపోయింది. ఒక్కడే రూమ్లో ఉండి దాని నితిన్ పటేల్ మాత్రం వెళ్ళాడు, చాలాసేపు అతనితో స్పెండ్ చేసి అతను ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం సిరాజ్ అంతే కదా, ఒక్కడే ఉండాలి ఒక్కడే రూమ్లో ఉండాలి. ఎవరు అతన్ని ఓదార్చేవాళ్ళు. ఆ దుఃఖాన్ని అంతా దిగంగాలి. ఎక్కడో 1000 మైళ్ళ దూరంలో తండ్రి చనిపోయాడు, తను వెళ్ళే పరిస్థితి లేదు. సో మిగతా వాళ్ళు ఫోన్లో మాట్లాడారు, అందరూ ఓదార్చారు, అంతా బాగానే ఉంది, కానీ సిరాజ్ మాత్రం వాళ్ళు కలవలేరు. ఆ తర్వాత రోజు ప్రాక్టీస్లో మాత్రం అందరూ అతన్ని గట్టిగా కౌగిలించుకుని అతన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఏంటంటే మరి సిరాజ్ వీళ్ళు జూమ్ కాల్ పెట్టుకున్నారు, సిరాజ్ కంటిన్యూ అవ్వాలని చెప్పి టీం డిసైడ్ చేసింది. మరి అల్టిమేట్ నిర్ణయం, తుది నిర్ణయం అతని మీద ఉంటుంది, అతని దగ్గర ఉంటుంది. సో సిరాజ్ చెప్పారు, రవిశాస్త్రి అప్పుడు టీం కోచ్గా ఉన్నాడు, అతను ఏం చెప్పాడంటే రవిశాస్త్రి విషయంలో టఫ్గా ఉంటాడు. సిరాజ్ చూడు, నీకు అవకాశం వస్తుంది, నువ్వు ఈ టూర్లో ఆడతావు, ఒక 5 వికెట్ హాల్ తీసుకుని నువ్వు మంచి బాగా నిన్ను ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం ఉంటుంది, నీ తండ్రి కూడా కోరుకునేది అదే కదా, లేదు వెళ్ళిపోతానంటే నీ నిర్ణయం నీదే, కానీ మేమైతే ఉండమని చెప్తున్నాం అని చెప్పి రవిశాస్త్రి టఫ్గానే ఉంటారు. రవిశాస్త్రి లాంటి విషయాలు టఫ్గా అతను చెప్పాడు, నువ్వు కంటిన్యూ అయితే బాగుంటుందని చెప్పాడు. బట్ అల్టిమేట్ డెసిషన్ సిరాజ్ మీద ఉంటుంది, సిరాజ్తోనే ఉంటుంది. సిరాజ్ వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ మదర్తో వాళ్ళ సోదరులతో కూడా మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే నాన్న కోరుకుంది కూడా అది కదా, వాలీసాబ్ అనుకున్నది కూడా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి, క్రికెట్ ఆడాలి, బాగా దేశం తరఫున రిప్రజెంట్ చేయాలని కోరుకున్నాడు, కాబట్టి నువ్వు కంటిన్యూ అవ్వమని చెప్పి ఫ్యామిలీ కూడా అతను సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సిరాజ్ కంటిన్యూ. చాలా టఫ్ డెసిషన్, చాలా హార్ష్ డెసిషన్. ఎందుకంటే ఎవరైనా వెళ్ళి ఆ తండ్రి ఆకర్షకులు దక్కకపోయినా కనీసం తండ్రి అంత్యక్రియలకి వెళ్ళాలి. కానీ అతను వెళ్తే ఏంటంటే అప్పుడు కోవిడ్ సిచ్యుయేషన్లో వెళ్తే అతను మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అప్పుడు కోవిడ్ ప్రోటోకాల్స్ వల్ల ఒకసారి వెనక్కి వెళ్ళాడు, మళ్ళీ రావాలంటే మళ్ళీ వచ్చి టీంలో చేరడం చాలా కష్టం. ఒకసారి వెళ్తే అతని టూర్ ఎండ్ అయిపోతుంది. సో అందుకని ఆ నిర్ణయం, ఆ కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈవెన్ ఫ్యామిలీస్ రావడానికి కూడా ఆస్ట్రేలియా వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. దాన్ని రవిశాస్త్రి కానీ ఇండియా బీసీసీఐ పెద్దలు కానీ అదేంటది ఫ్యామిలీ అంటే వాళ్ళు ఏమంటారంటే వేరే దేశాల్లో చిక్కుబడిపోయిన ఆస్ట్రేలియన్స్ మేము టాప్ ప్రయారిటీ ఇస్తాము, మీ ఫ్యామిలీస్ వస్తే ఎలా అంటే మన వాళ్ళు చెప్పిందంటే మా వాళ్ళు చార్టర్డ్ ఫ్లైట్స్లో వస్తారు, మీ విమానాల్లో మేమేం ప్లేస్ అడగట్లేదు, వాళ్ళు ప్రత్యేక విమానాల్లో వస్తారు, వాళ్ళ సొంత విమానం అంటే ప్రత్యేక విమానాల్లో వస్తారు కాబట్టి అని చెప్పి మొత్తం మీద ఫ్యామిలీస్ని రప్పించుకోగలిగారు. సో మళ్ళీ వెనక్కి రావడం అనేది చాలా కష్టమైన విషయం ఆ టైంలో. సో అందుకని సిరాజ్ కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. కానీ కంటిన్యూ అవ్వడం అతనికి మంచిదే అయింది, ఎందుకంటే అతను ఆ టూర్లో మనం సాధించిన హిస్టారిక్ విన్ ఎప్పటికీ మర్చిపోయారు. హిస్టారిక్ అంటే కూడా మనకి లైఫ్ లాంగ్ ఎప్పటికీ మనకు గుర్తుండిపోయే ఒక గ్రేటెస్ట్ సిరీస్ విన్లో అతను భాగం కాగలిగాడు. భాగం కూడా కాదు, చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. మనకి దాంట్లో రిషబ్ పంత్ గుర్తుకొస్తాడు, మనకి మిగతా వాళ్ళు గుర్తుకొస్తారు, కానీ ఆ విజయంలో రహానే నాయకత్వంలో మనం సాధించిన విజయంలో సిరాజ్ రోల్ కూడా చాలా ఎక్కువ ఉంది. హీ హాస్ పిక్డ్ అప్ 13 వికెట్స్. 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, తన డెబ్యూ సిరీస్ అది. 3 టెస్ట్ మ్యాచ్లు ఆడి అందరికంటే మన ఇండియన్ టీం తరఫున అందరికంటే ఎక్కువ వికెట్లు 13 వికెట్లు తీశాడు. మనం
గ్యాబాలో బ్రిస్బేన్లో ఆఖరి టెస్ట్ గెలిచినప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో తన మొట్టమొదటి 5 వికెట్ హాల్ కూడా తీసుకున్నాడు. సో ఆ విజయంలో రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళు ఎంత కీలకమైన రోల్ ప్లే చేశారో ఈవెన్ సిరాజ్ కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషించారు. దాన్ని మనం ఏమాత్రం మర్చిపోకూడదు. సో సిరాజ్కి ఆ టఫ్ డెసిషన్ తీసుకొని తండ్రి, ఎందుకంటే ఆ తండ్రి అంటే చాలా ఇష్టం అతనికి. ఎందుకంటే అతను అనేక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, వాళ్ళ అమ్మగారు ఎప్పుడు తిట్టేవారంట, ఏంటి నువ్వు చదువులు వదిలేసి క్రికెట్ మీద వెళ్తున్నావు, ఇలా కుదరదంటే వాళ్ళ ఫాదర్ ఒక ఆటో డ్రైవర్ అయినా సరే, లేదు నువ్వు ఆడు బాబు, నువ్వు క్రికెట్ ఆడు, నువ్వు కంటిన్యూగా అని చెప్పి అతనుకున్న లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అతనుకున్న తక్కువ ఎర్నింగ్స్లో అతనికి కావాల్సిన ఎక్విప్మెంట్ వాట్ ఎవర్ బేర్ మినిమం అది కొనిచ్చి అతన్ని ప్రాక్టీస్ పంపించాడు. సో తండ్రి అతను ఇచ్చిన సపోర్ట్తోనే సిరాజ్ ఈ రోజున ఉన్నాడు. కానీ ఆ తండ్రి ఆఖరి క్షణాల్లో, అంటే కనీసం అతని అంత్యక్రియలకు హాజరు కాలేకపోవడం అనేది చాలా పెద్ద ఇబ్బంది. టూర్ తర్వాత ఇండియా వెళ్ళి అతను ఫస్ట్ స్ట్రైట్ అవే ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి తన తండ్రి సమాధి దగ్గర అతను నివాళులు అర్పించి రావడం జరిగింది. సో ఇట్ వాజ్ చాలా చాలా టఫ్ సిచ్యుయేషన్. బట్ సిరాజ్ ఆ సిచ్యుయేషన్లో అతను కంటిన్యూ, ఫస్ట్ టెస్ట్ అతను మెల్బోర్న్ ఆడాడు. అది మామూలుగా అయితే అవకాశం వచ్చేది కాదు, కానీ మనం ఓడిపోయిన 36 ఆల్ అవుట్ అడిలైడ్ టెస్ట్లో చేతికి దెబ్బ తగిలింది మహమ్మద్ షమీకి. దానివల్ల మెల్బోర్న్లో అతను డెబ్యూ చేసే అవకాశం వచ్చింది. మెల్బోర్న్ టెస్ట్లో కూడా అతను 2 ఇన్నింగ్స్లో కలిపి 5 వికెట్లు తీశాడు. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెల్బోర్న్ విన్లో కూడా అతను ఖచ్చితంగా ఒక ముఖ్య పాత్ర పోషించాడు. ఆఫ్కోర్స్ మెయిన్ బౌలర్ వాజ్ బుమ్రా వాజ్ ది మెయిన్ బౌలర్ ఇన్ దట్ విక్టరీ. కానీ సిరాజ్ కూడా ఫస్ట్ టెస్ట్లోనే చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేసి ఈవెన్ సిడ్నీలో కూడా 2 వికెట్లు తీశాడు. సిడ్నీ టెస్ట్లో మనం డ్రా చేసుకున్న దాంట్లో కూడా అతను 2 వికెట్స్ తీశాడు. సో ఆ 2 టెస్ట్లో కూడా చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేస్తాడు. లాస్ట్ టెస్ట్ వచ్చేసరికి, బ్రిస్బేన్ టెస్ట్ వచ్చేసరికి హీ వాజ్ ది లీడర్ ఆఫ్ ది బౌలింగ్ అటాక్. ఎందుకంటే అప్పుడు అందరికీ గాయాలైనవి. ఎవరు నవదీప్ సైని, షార్దుల్ ఠాకూర్, అతనికంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంటర్నేషనల్ లెవెల్లో. షార్దుల్ ఠాకూర్ హ్యాస్ బిన్ అరౌండ్ ఫర్ లాంగ్ టైం, బట్ టెస్ట్ మ్యాచ్లో అతను ఆడింది తక్కువ. సో లాస్ట్ టెస్ట్ వచ్చేసరికి సిరాజ్ వాజ్ ది మెయిన్ బౌలర్, లీడింగ్, అంటే అందరికంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్ బౌలర్ అయిపోయారు. అలాగే అతను ఫస్ట్ ఇన్నింగ్స్లో మొదటి ఓవర్లోనే వార్నర్ వికెట్ తీశాడు. చాలా ఇంపార్టెంట్. వార్నర్ ఎలాంటి డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ అని తెలుసు. బ్రిస్బేన్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లోనే వార్నర్ని ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేశాడు. మ్యాచ్ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేశాడు. ఆ ఇన్నింగ్స్లో ఒకటే వికెట్. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో చాలా క్రూషియల్ బ్లోస్, ముఖ్యంగా అప్పట్లో చాలా చాలా టెరిఫిక్ ఫామ్లో ఉన్న స్మిత్ అండ్ లబుషేన్ ఇద్దరిని కూడా సిరాజ్ అవుట్ చేశాడు. అలాగే మాథ్యూ వేడ్ కూడా అవుట్ చేశాడు. సో అతను ఆ ముగ్గురు మిడిల్ ఆర్డర్ని నడ్డి వచ్చేసాడు. సో ఫోర్త్ ఇన్నింగ్స్లో మనకి ఒక అటైనబుల్ టార్గెట్ రావడానికి కారణం మహమ్మద్ సిరాజ్. 5 వికెట్స్ తీశాడు. సో తన మొట్టమొదటి 5 వికెట్ హాల్తో అతను ఆ టూర్లో మనకి ఆ విజయంలో చాలా కీలకమైన పాత్ర వహించాడు సిరాజ్. అందరూ చాలామంది ట్రోల్ చేస్తారు అనేక సందర్భాల్లో, అతను అకాడమీ బౌలర్ అని. అతనంటే లోకు అందరికీ, ఎందుకంటే చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా, ఆటో డ్రైవర్ ఫ్యామిలీ నుంచి, లోయర్ మిడిల్ క్లాస్. నేను అతని బంజారాహిల్స్ అతనికి IPL కాంట్రాక్ట్ వచ్చిన ఫస్ట్లో కొత్తలో అతని ఇంటి దగ్గర కూడా వెళ్ళి కలిసి అతనికి అభినందించడం జరిగింది. స్టార్టింగ్లో బంజారాహిల్స్లో స్లమ్ ఏరియాలో ఉండేవాడు అప్పుడు అతను. ఇప్పుడంటే ఒక టొలి చౌక్లో మంచి ఇల్లు కట్టుకున్నాడు, అది వేరే విషయం. కొద్దిగా అగ్రెసివ్గా ఉంటాడు, కొద్దిగా నోరు పారేసుకుంటాడు కాబట్టి అందరు ట్రోల్ చేస్తారు. కానీ హీఈస్ ఎ ట్రూ సోల్జర్. మాత్రం ఎన్ని ఓవర్లైనా వేస్తాడు. కమిటెడ్, టోటలీ కమిటెడ్. ఇండియన్ క్రికెట్ కోసం తన ఒక సోల్జర్ లాగా ఎన్ని ఓవర్లు ఏమంటే అన్ని ఓవర్లు వేస్తాడు. ఒక్క ఒళ్ళు దాచుకోడు, ఫుల్ ఎనర్జీ పెడతాడు. ఈ రన్స్ ఇన్ హార్డ్ టు బౌల్ ఇస్ ఫుల్ టిల్ట్. సో అతను తన శక్తియుక్తన్ని ధారపోసి ఇండియా కోసం ఆడతాడు. ఈ మైట్ నాట్ బి యాజ్ స్కిల్ఫుల్ యాజ్ బుమ్రా, బట్ హ్యాస్ గాట్ వెరీ గుడ్ స్కిల్స్. అండ్ ఎక్కడ కూడా ఆ సిన్సియర్ ఎఫర్ట్, అతని నుంచి ప్రయత్న లోపం ఎప్పుడు ఉండదు. అందుకే సిరాజ్ని ఎవ్వరు ఏమీ అనడానికి వీల్లేదు. చాలా అప్పట్లో అతని మీద ఎలాంటి ట్రోలింగ్ జరిగిందంటే, నువ్వు ఆటో డ్రైవర్ కదా, కొడుకు కదా, ఎందుకు క్రికెట్ ఆడుతూ వెళ్ళి ఆటో నడుపుకోపో అని చెప్పి అతను ఏం చెప్పాడంటే, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్స్ ప్రొఫెషన్ అని చెప్పి అతను ట్వీట్ పెట్టడం, చాలా ఆవేదన పూరితంగా ట్వీట్ పెట్టడం కూడా జరిగింది. సో అది ఫాదర్ ఆటో డ్రైవర్ అంత మాత్రాన అతన్ని వెళ్ళి ఆటోలు నడుపుకోపోవడం అనేది ఎంత కర్కశంగా, ఎంత క్రూయల్గా ఉంటారు ఈ సోషల్ మీడియా కీబోర్డ్ వారియర్స్ అనే దానికి అది ఉదాహరణ. సో సిరాజ్ని ఏమైనా అనే ముందు అతను ఎలాంటి ట్రామా ఫేస్ చేశాడు ఆ టూర్లో, ఎంత పర్సనల్ ట్రాజడీని ఓవర్కమ్ అయ్యి అతను ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడనేది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకే నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తాను. ఈరోజు ఏదో పుస్తకం చదువుతుంటే నాకు ఆ ఇన్సిడెంట్ ఎదురైంది, దాన్ని మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో చేస్తాను.